అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఇంకా స్పోర్ట్స్ ఆడేవాళ్ళు, జిమ్ చేసేవాళ్ళు వాళ్ళ హెల్త్ కోసం ఎక్కువగా కేన్వాని ప్రిఫర్ చేస్తున్నారు. ఇందులో ఉండే హై ఫైబర్, హై ప్రోటీన్, షుగర్, బీపీ, ఒబిసిటీని కంట్రోల్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుందని డాక్టర్స్ చెప్తున్నారు. అంతేకాకుండా బాడీ ఇన్ఫ్లమేషన్ని నియంత్రించడానికి, అలాగే మన శరీరానికి కావలసిన ముఖ్యమైన విటమిన్లు, మినరల్స్ ఇందులో సమృద్ధిగా ఉండడం వల్ల ఇమ్యూనిటీ పెరగడానికి, ఆరోగ్యంగా చురుకుగా ఉండడానికి ఇవి చాలా బాగా పనిచేస్తున్నాయని చెప్తున్నారు. అయితే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉండి కూడా కొందరికి ఇది ఎలా టేస్టీగా వండుకోవాలో తెలియక పెద్దగా ఉపయోగించట్లేదు. అయితే నేను మా అత్తయ్య గారి కోసం అని చెప్పి రాగాల ఫుడ్స్ నుంచి కేన్వా పొంగల్ మిక్స్ని ఆర్డర్ చేశాను. ఇందులో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ, ఫ్లేవర్స్ కానీ, ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఉండకుండా చాలా హెల్తీగా తయారు చేస్తారు. మా అత్తయ్య గారిలాగానే ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి ఇలాంటి రెసిపీలు ఈజీగా ఉంటాయని చెప్పి మీకు కూడా షేర్ చేస్తున్నాను. మనం కేన్వాని కడుక్కోవడం, రాళ్ళు ఏమైనా ఉంటే గాలించుకోవడం ఇలాంటివి ఏమీ చేసే అవసరం లేకుండా, ఇంకా ఎలాంటి మసాలాలు కానీ, ఉప్పు కారాలు కానీ ఏమీ వేసే అవసరం లేకుండా జస్ట్ ప్యాకెట్ని కట్ చేసి నీళ్లు వేసుకుని ఉడికించేసుకోవడమే. పొంగల్ మిక్స్తో పాటు కేన్వా ఇడ్లీ మిక్స్ని కూడా ఆర్డర్ చేశాను. ఈ ప్రోడక్ట్స్ కావాల్సిన వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి కానీ, లేదా అమెజాన్ నుండి కానీ, అలాగే రాగాల వెబ్సైట్ నుండి కానీ, లేదా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. జిప్లాక్ బ్యాగ్తో ఉండే ఈ కవర్ని ఓపెన్ చేసుకుని మనకి కావలసినంత వాడుకున్న తర్వాత మిగిలింది సీల్ చేసి స్టోర్ చేసుకోవచ్చు. అయితే మనం పొంగల్లో ఏవైతే వేసుకుంటామో అవన్నీ ఆల్రెడీ ఇందులో ఉంటాయి కాబట్టి అసలు ఇందులో మనం ఏమీ యాడ్ చేసే అవసరం లేకుండా కేవలం నీళ్లు మాత్రమే వేసుకుని ఉడికించేసుకోవడమే. ఇది బ్రేక్ఫాస్ట్లా కానీ, డిన్నర్లా కానీ, లంచ్లా కానీ ఎలా అయినా తీసుకోవచ్చు. మా ఇంట్లో ఏంటంటే ఉదయానికల్లా పొట్ట శుభ్రం అవడం కోసం అని చెప్పి నేను ఎక్కువగా డిన్నర్లో దీన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇలా మనకి కావలసిన క్వాంటిటీని బట్టి గ్లాస్తో కొలిచి వేసుకొని సరిగ్గా 1 గ్లాసు కేన్వాకి 3 గ్లాసుల నీళ్లు వేసి అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల ఇది చక్కగా ఉడికి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అయితే ఇవి చాలా చిన్నగా ఉండే విత్తనాలు కాబట్టి నానినా కానీ మనం చేత్తో ఒత్తినా ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల సరిగా నొక్కుడు పడవు. కానీ నోట్లో వేసుకున్న నమిలి చూస్తే ఎంతవరకు నానాయో మనకు అర్థమైపోతుంది. అరగంట పాటు చక్కగా నానిన ఈ కేన్వాని స్టవ్ మీద పెట్టి కుక్కర్కి మూత పెట్టి విజిల్ పెట్టుకుని మంట లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ కేన్వాలో చాలా ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇలా నానబెట్టి నెమ్మదిగా ఉడికించుకోవడం వల్ల పర్ఫెక్ట్గా ఉడికి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. పప్పులు నానబెట్టుకోవడం, రుబ్బడం, ఇంకా చట్నీలు చేసుకోవడం ఇలాంటివన్నీ చేయలేని పెద్దవాళ్ళకి, ఇంకా బిజీగా ఉండే వర్కింగ్ ఉమెన్కి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చక్కగా ఉడికిన ఈ కేన్వాని చివరిలో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. అయితే ఎక్స్ట్రా టేస్ట్ కోసం కొన్ని జీడిపప్పుల్ని నేతిలో వేయించి తాలింపు వేసుకున్నట్లయితే మరింత రుచిగా ఉంటుంది. రుచితో పాటు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలుండి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి అందరికీ ఎంతో బాగా ఉపయోగపడే ఈ కేన్వా పొంగల్ మిక్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.